ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియుగాక. ఈ దినం అనగా మార్చి నెల 28వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం మన కోసం యేసయ్య గాయపరచబడ్డాడు. మన కోసం యేసయ్య గాయపరచబడ్డాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడను, మన దోషమును బట్టి నలుగొట్టబడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? యేసు ప్రభువు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా నెమ్మది లేదు. దేశాల్లో మరి పశ్చిమాశయాలు భయంకరమైన యుద్ధాలు కొనసాగుతున్నాయి. దేవుని బిడ్డలు మనం ఎంతో భారంతో ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఆయన బిడ్డని ఇశ్రాయేలు కోసం, యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డల సమయంలో మనం చదివినటువంటి భాగంలో యేసయ్య మన కోసం గాయపరచబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు మన పాపములు ఆకృత్యాల కోసం శిలువపై శ్రమలు పొంది గాయపరచబడి నలిగిపోయి మనకు దేవునితో సమాధానాన్ని మరియు ఆత్మీయ స్వస్థతను ప్రసాదించారని తెలియజేస్తుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు క్షమాపణ శాశ్వత స్వస్థత కలుగుతాయని ఈ వచనం ద్వారా మనకు యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో అతడు మన అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడినాడు. మనుషుల పాపాలు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించడం వల్ల కలిగే శిక్షను యేసుప్రభు వారు తనపై వేసుకున్నాడు. నీవు నేను పొందాల్సిన శిక్ష ప్రియప్రభు శిలువలో మన కోసం పడ్డాడు. మన దోషములు బట్టి ప్రియప్రభు నలగొట్టబడ్డాడు. మనం ఆ దోషాలు మన పాపాల కోసం మనం భరించాలి. కానీ ప్రభువే తన మీద వేసుకున్నాడు. మానవాళి చేసిన దుర్మార్గ పనుల కోసం ఆయన తీవ్రమైన శ్రమలకు గురయ్యాడు. దేవుని బిడ్డ, ఎప్పుడైనా గ్రహించావా? యేసయ్య నీ కోసం గాయపరచబడాడని, నీ స్థానంలో ఆయన ఎక్కాడని గ్రహించావా? నేడైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని తెలుస్తావా? మనకు సమాధానం కలుగజేయ ఆ శిక్ష అతని మీద పడ్డది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడినట్లుగా చూస్తాం. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత కలుగుతుంది. దేవునికి మనుషుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పాపంలో వచ్చింది తొలగించి సమాధానం తీసుకురావడానికే ప్రియప్రభు శిక్ష అనిపించాడు. అతని గాయాలతో మనకు స్వస్థత కలిగాను. పాపం వల్ల ఆత్మ కలిగిన గాయాలు, ఆత్మీయ మరణం నుండి ప్రియప్రభు వారు చిందించిన రక్తంతో మరియు గాయాలతో మనకు ఆత్మీయ మరియు అంతిమ స్వస్థత లభించింది. దేవుని స్తోత్రం. పాప క్షమాపణను అంగీకరించేటప్పుడు క్రీస్తు ప్రభు తన కోసం శ్రమపడ్డాడని విశ్వసించి పాప క్షమాపణ పొందడానికి మనం సిద్ధపడాలి. ఆత్మీయ స్వస్థత ప్రార్థనలతో అనారోగ్యం లేదా ఆత్మీయ బలహీనత సమయంలో ఆయన గాయాల ద్వారా స్వస్థత పొందామని విశ్వసించి ప్రార్థించడం. సమాధానం కోసం మరి జీవితంలో అశాంతి ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు శిలువ త్యాగం ద్వారా దేవునితో సమాధానం పొందుతామని నమ్మి మనం ధ్యానించాలి. యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ప్రాయశ్చిత్త బలి, అటోన్మెంట్, మన పాపాల కోసం ప్రత్యాయంగా ఆయన చేసిన త్యాగాన్ని వివరిస్తుంది. ప్రతినిధి శ్రమలు, వైకేరియస్ సఫరింగ్, మన తరపున ప్రియప్రభు ఆయన పొందిన బాధ మనం చూస్తున్నాం. శ్రమపడే సేవకుడుగా మన ప్రభు వచ్చాడు. సఫరింగ్ సర్వెంట్, ఇతరుల కోసం శ్రమను అనుభవించాడు, భరించాడు, మన పాపాన్ని భరించాడు. ఆత్మీయ స్వస్థత, స్పిరిచువల్ హీలింగ్, పాపము నుండి విముక్తి మరియు దేవునితో సమాధానం ప్రియప్రభు మనకు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. డాక్టర్ అలెగ్జాండర్ మ్యాక్లోడి జమాక్యాలని ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసే ఒక స్నేహితుడు ఉండేవాడు. విద్యార్థులు ఎవరైనా అబద్ధం చెప్తే అరచేతి మీద 7 బెత్తపు దెబ్బలు తినవలసి ఉంటుందని అతను నియమం పెట్టాడు. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి అబద్ధం చెప్పింది. ఫలితంగా ఆమె బెత్తపు దెబ్బలు తినవలసి వచ్చింది. సున్నితమైన ఆమె అరచేతిలో బెత్తంతో కొట్టడానికి ఉపాధ్యాయుడు చాలా బాధపడ్డాడు. మొట్టమొదటి బెత్తపు దెబ్బకు ఆమె పెట్టిన కేక అతని గుండెని తరుక్కుపోయేలా చేసింది. ఆ తర్వాత అతడు 2వ దెబ్బ కొట్టలేకపోయాడు. ఆమె అబద్ధం చెప్పింది కాబట్టి తాను ఆమెను తప్పక శిక్షించాలి. అదే సమయంలో సున్నితమైన ఆమె చేతిపై కొట్టడానికి అతనికి మనసు రాలేదు. అతడు కాసేపు తీవ్రమైన సంఘర్షణ గురయ్యాడు. చివరిగా అతడు అక్కడున్న అబ్బాయిల వైపు చూస్తూ, ఈ అమ్మాయి పక్షంగా మిగిలిన దెబ్బలు తినేందుకు మీలో ఎవరైనా ఇష్టపడుతున్నారని ప్రశ్నించాడు. అతని నోటి నుండి ఆ మాట రాగానే జిమ్ అనేటువంటి ఒక కుర్రోడు ముందుకొచ్చి, నేను ఇష్టపడుతున్నాను అన్నాడు ధైర్యంగా. ఆ తర్వాత ఆ కుర్రోడు ముందుకెళ్ళి ఏమాత్రం బెదరకుండా మిగిలిన 6 బెత్తపు దెబ్బలు తిన్నాడు. దేవుని స్తోత్రం. మన కోసం యేసయ్య
మన దెబ్బలని, మన అతిక్రమ క్రియను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషం బట్టి ఆయన నలుగొట్టబడినట్లుగా చూస్తున్నాం. డాక్టర్ మెక్లోడ్ ఈ కథనాన్ని గురించి చెబుతూ ఇలా అన్నాడు: ఆ కుర్రోడు ధైర్య సాహసాలను, దయాకరికాలు చూసి ఆ ఉపాధ్యాయుడి కళ్ళు కన్నీటి కొలలు అయ్యాయి. ఆ తర్వాత అతను పాఠం చెప్పలేకపోయాడు. తన చెక్కిళ్ళపై కన్నీటి ధర ప్రవహిస్తుండగా అతను తన పుస్తకాన్ని మూసివేసి తరగతి పైకప్పు కేసి చూస్తూ నిలబడుచున్నాడు. ఆ సమయంలో మానవాళి శిక్షను భరిస్తూ శిలువలో మరణించిన రక్షకుడు అయినటువంటి ప్రేమగల ఆ ప్రభు అతనికి గుర్తొచ్చాడు. ఆ తర్వాత అతని పెళ్లి బిక్కు వస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకుంటూ తన విద్యార్థులకు ఆ రక్షకుడు అనిపించిన శిక్షణ గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆనాడు అతడు చెప్పిన కథను ఈనాడు మనమందరం కూడా తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఒకని భారం ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు ప్రభు నియమను పూర్తిగా నెరవేర్చండి అని గలతీ 6:2 చూస్తున్నాం. ఇతరుల గుండె బరువును తిరిగి చేసేవాడు ఈ లోకంలో వ్యర్థమైన వాడేం కాడని చార్లెస్ డికెన్సన్ గారు చెప్పాడు. యేసుప్రభు గాయపరచబడ్డాడు నా కోసమే, నలుగొట్టబడ్డాడు నా పాపాల కోసం, రక్తం కార్చాడు నా రక్షణ ఇచ్చేందుకోసం. ఇప్పుడు నేను స్వేచ్ఛా జీవితం, ఎందుకంటే యేసుప్రభు నా క్రయం చెల్లించాడు కాబట్టి. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు ప్రభా. మా స్థానాన్ని మీరు కోరుకున్నారు ప్రభా. మేము ఎక్కవలసిన ఆ శిక్ష మీరు భరించారు ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటములకు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి. రోగులైన బిడ్డలపైన ప్రత్యేక రూపు చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదుల వరకు ప్రవహింపజేస్తున్నాను నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపి, అగ్రరాజ్యాలతో నాయన మీరు అగ్ర నాయకులతో మాట్లాడి మీరే యుద్ధాన్ని ఆపి నాయన శాంతి సమాధానాలు దేశాల్లో దయచేయండి నాయనాని. కొంత హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం అంతటిని దీవించండి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.